జై హింద్ భారతీయ వాసులందరికీ ఈ రోజు మేము 77వ గణతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం. మా టైటన్ స్కూల్ ఇందిరానగర్ పోరబండ హైదరాబాద్ లో ఉన్నది. ఈ రోజు మేము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఇది సెకండ్ డే ఈ రోజు. ఎందుకంటే నిన్న మేము ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆల్రెడీ జరుపుకున్నాము. ఈ రోజు అప్పర్ ప్రైమరీ హై క్లాసెస్ వాళ్ళకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ పెట్టాము. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో మా స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కష్టపడి వాళ్ళ పిల్లలని కల్చరల్ యాక్టివిటీస్ కి వాళ్ళు రెడీ చేశారు. ఆ కల్చరల్ యాక్టివిటీస్ చూడడానికి మా పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా మా ఖాళీదా పర్వీన్ మేడం గారు ఇక్కడ వచ్చారు. మేము మా టైటన్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేడం. మా పేరెంట్స్ అందరూ ఎవరైతే ఇక్కడ వచ్చారో పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా టీచర్స్ కి, మా స్టూడెంట్స్ కి, ప్రతి భారతీయునికి మేము మా టైటన్ స్కూల్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ రోజు మనము మన దేశం గణతంత్ర కావడానికి కారణం ఎవరు? మన కాన్స్టిట్యూషన్ నిర్మాత ఎవరు? మీకు అందరికి తెలిసిందే, బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన ఆ కాన్స్టిట్యూషన్ ని మేమందరం ఈ రోజు ఫాలో అవుతున్నాము. ఈ రోజు మనం 1950లో 1950లో మనకు గణతంత్ర దినోత్సవం వచ్చింది. ఆ రోజే మనకు మన దేశానికి రాజ్యాంగం వచ్చింది. ఇండిపెండెన్స్ అయితే మనకు 1947లో వచ్చింది, కానీ రాజ్యాంగం నిర్మించడానికి 3 సంవత్సరాలు పడింది. ఆ 3 సంవత్సరాల టైంలో మన దేశ పెద్ద నాయకులు వాళ్ళు కృషి చేసి కష్టపడి, ఎందుకంటే మన దేశంలో వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వివిధ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, వివిధ కల్చర్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఒకే రకంగా రాజ్యాంగం రాయడానికి చాలా టైం పడింది. దానికి మేము మా బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషికి, వాళ్ళ టీం కి మేమందరం కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ రోజు మన దేశం ప్రతిరోజు డెవలప్మెంట్, ఈ రోజు 2026 లో మనం ఉన్నాం. 1950 నుంచి 2026 అంటే 76 అయిపోయింది. ఇప్పుడు 77 రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము. అప్పుడు ఉన్న భారత పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్న భారతీయ పరిస్థితి ఏంటంటే అందరికీ వాస్తవం తెలుసు. మేము మా భారతదేశానికి మా పిల్లలు ఎలా కృషి పడతారు, దానికి మేము వాళ్ళకి ఫ్యూచర్ కి రెడీ చేయడానికి మీ పిల్లలకి మేము ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. వీళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద లీడర్స్ అయి మన దేశానికి సేవ చేయాలని మేము అదే భావనతో మా పిల్లల్ని మేము ఇక్కడ కష్టపడి వాళ్ళకి చదివిస్తున్నాము. మీరందరికీ మా మేనేజ్మెంట్ తరఫున వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.